ఉన్నాము. మనము గత పాఠంలో కూడా మ్యాక్స్ వెబర్ గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు ఆయన యొక్క రచనని, ఆయన చేసినటువంటి సిద్ధాంతాన్ని మరికొంత లోతుగా పరిశీలించే ప్రయత్నం ఈరోజు పాఠంలో మనం చేద్దాం. మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ అబ్బాస్. మీ అందరికీ తెలుసు, ప్రతి శాస్త్రవేత్తకు కూడా తనకంటూ ఒక స్టైల్ అంటూ ఉంటుంది. అంటే ఆలోచన విధానంలో కానివ్వండి, లేకపోతే రాసే విధానంలో కానివ్వండి, అర్థం చేసుకునే విధానంలో కానివ్వండి, ప్రతి శాస్త్రవేత్తకు కూడా తనదైనటువంటి ఒక భిన్న రుచి అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రతి శాస్త్రవేత్తకు కూడా తనదైనటువంటి సిద్ధాంతాలతో పాటుగా ఆయన మెథడాలజీ, అంటే దాన్ని చేసే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రయత్నము ఈరోజు మనం పాఠంలో చేద్దాం. మీ అందరికీ తెలుసు, 18-19వ శతాబ్దం అనేది మొత్తంగా యూరప్ ఒక ఫ్యూడలిజం మొత్తం పోయి, అంటే ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థ పోయి పెట్టుబడిదారి వ్యవస్థ వస్తున్నటువంటి క్రమంలో చాలా మంది శాస్త్రవేత్తలు, కొన్ని సైన్సెస్ పుట్టాయి, మెడికల్ సైన్స్ డెవలప్ అయింది, సోషియాలజీ డెవలప్ అయింది, తర్వాత చాలా డిసిప్లిన్స్ డెవలప్ అయ్యాయి. అయితే ఈ యొక్క మిగతా సైన్సెస్కు సోషల్ సైన్స్ గల తేడా ఏంటంటే, మిగతా సైన్సెస్ దాని నిర్దిష్టత ప్రమాణాలు, మెడికల్ సైన్సెస్కు ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఇవన్నీ డెవలప్ కావడము, అది సోషల్ సైన్స్ నిలబడడం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే ఎమిల్ డర్కెహెమ్, కార్ల్ మార్క్స్, ఆ తర్వాత మ్యాక్స్ వెబర్ వచ్చాడు. మ్యాక్స్ వెబర్ అనే అతను ఒక రకంగా ఆధునిక సామాజిక శాస్త్రవేత్త అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన సోషల్ యాక్షన్ థియరీ, ఆ తర్వాత రిలీజియన్, ఆ తర్వాత అథారిటీ, పవర్ అనే వీటి గురించి ఆయన కూలంకషంగా చర్చించడం జరిగింది. అయితే మార్క్స్ వెబర్ యొక్క రచనల్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, కార్ల్ మార్క్స్ యొక్క రచనలను చదివిన తర్వాత మనం మ్యాక్స్ వెబర్ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్ల్ మార్క్స్ ఈ యొక్క పెట్టుబడిదారు సమాజం ఆవిర్భావం గల కారణాలు ఆలోచించుకుంటూ పరిశోధన చేస్తూ ఆయన గతంలోకి వెళ్ళి హిస్టారికల్ మెటీరియలిజం ఒక పద్ధతి ద్వారా, అంటే ఈ యొక్క భౌతిక వస్తువులు, భౌతిక వాతావరణము, భౌతిక విషయాలు ఎట్లా అభివృద్ధి చెందాయనే దాన్ని తీసుకొని ఆయన చరిత్రను ఒక హిస్టారికల్ మెటీరియలిజం, గత్తార్కిక భౌతికవాదంతో చరిత్రను చూడడం మొదలుపెట్టాడు. అయితే కార్ల్ మార్క్స్ చేసినటువంటి సిద్ధాంతాలు శ్రమ దోపిడీ, ఆ తర్వాత మిగులు విలువ, ఆ తర్వాత పరాయీకరణ, మనిషి ఏ రకంగా ఆధునిక సమాజంలో పరాయీకరణ చెందుతున్నాడు, తాను ఉత్పత్తి చేసే వస్తువు నుంచి తానే ఎట్లా పరాయీకరణ చెందుతున్నాడు, ఒక వస్తువును మనం ఉత్పత్తి చేసినప్పుడు, ఒక చైర్ అనుకోండి, ఒక గ్లాస్ అనుకోండి, ఒక పెన్ అనుకోండి, ఆ ఉత్పత్తి చేసినటువంటి వ్యక్తి ఆ వస్తువుని కలిగి ఉండడు. అది ఒక మార్కెట్కు సంబంధించినటువంటి, అది ప్రాఫిటీరింగ్, అంటే లాభాపేక్ష అనేది ఎట్లా ఆధునిక సమాజాన్ని నడుపుతుంది అనేది కార్ల్ మార్క్స్ చెప్తే, దానికి కొంచెం ఎక్స్టెన్షన్గా కార్ల్ మార్క్స్ చేసినటువంటి సిద్ధాంతాలను ఇంకొంచెం కొనసాగింపు చేసుకుంటూనే మ్యాక్స్ వెబర్ కూడా పెట్టుబడిదారు విధానం యొక్క పుట్టుక, దాని పెరుగుదల, దాని యొక్క స్థితిగతులు, అది ఎందుకు అలా ఉంటుంది అనే దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇలా చెప్పడంలో కార్ల్ మార్క్స్ హిస్టారికల్ మెటీరియలిజం అనే పదాన్ని వాడితే, మ్యాక్స్ వెబర్ ఐడియల్ టైప్స్ అనే పదాన్ని వాడాడు. ఐడియల్ టైప్స్ అంటే ఏంటి అంటే ఆదర్శ రకాలు. అసలు ఆదర్శం అంటే ఏంటండి? ఆదర్శం అంటే ఏంటి అంటే ఒక 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 ప్రత్యేకమైన పరిస్థితులలో ఒక పర్ఫెక్షన్గా బిహేవ్ చేయడం, అంటే ఒక ఉన్నతమైనటువంటి మనకు ప్రవృత్తిని కలిగి ఉండడాన్ని మనం పర్ఫెక్షన్ అంటాం. ఆమిర్ ఖాన్ లగాన్ సింబల్ ఎంత పర్ఫెక్ట్ చేశాడు రోల్ అంటారు. అంటే అది ఉన్నట్టు మనం మక్కిగా చెప్పడం అనేది మనము పర్ఫెక్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని ఐడియల్ అంటారు, అంటే ఆదర్శం అని చెప్తారు. ఇప్పుడు చాలా మందికి రాజకీయ నాయకులకు ఇందిరాగాంధీ ఆదర్శం కావచ్చు, రాజీవ్ గాంధీ ఆదర్శం కావచ్చు, లేకుంటే జవహర్లాల్ నెహ్రూ ఆదర్శం కావచ్చు. ఆదర్శం అనేది తాను చేయవలసినటువంటి పనిని అతను సంపూర్ణంగాను మరియు పర్ఫెక్ట్గా చేయడం అనేది ఆదర్శం. జవహర్లాల్ నెహ్రూని చాలా మంది ఆదర్శ నేతగా భావిస్తారు. ఎందుకంటే ఆయన అన్ని మతాలని, ధర్మాలని, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం ఇట్లాంటి భావజాలంతో భారత ప్రజాస్వామ్యాన్ని నడిపాడు. కాబట్టి అదొక ఆదర్శ నేతగా చాలా మంది ఈ రోజు కూడా మాట్లాడుకుంటారు. శాంతి దూత అంటారు, పిల్లలను ప్రేమించేవాడు. ఇట్లా ఒక ఆదర్శం అనేది ఎట్లా అంటే, ఆదర్శం అంటే ఏంటి అనే దానికి మనం ఉదాహరణ చెప్తున్నాం. ఈ ఆదర్శ భావాలు, ఆ ఆదర్శాలు రకాలు, ఈ ఆదర్శాల మీదనే మనం ఈ యొక్క సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఐడియల్ కన్స్ట్రక్షన్ అంటే ఒక ఆదర్శాన్ని మనం ఎట్లా నిర్మిస్తాం, అంటే ఏది ఆదర్శం, ఎవరు ఆదర్శం, ఎందుకు ఆదర్శం, ఇవి అనేది సమాజాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఐడియల్ టైప్ అనేది ఆయనకు ఒక మెంటల్ టూల్, అంటే ఒక
మనం ఒక కుమ్మరైన కనుక మన ఒడ్డు చెక్కడానికి ఎట్లయితే ఉలి ఇవన్నీ వాడతాడో అట్లనే ఐడియల్ టైప్ అనేది మ్యాక్స్ వెబర్కి ఒక పనిముట్లు, ఒక సాధనాలు లాంటివి. ఆ ఐడియల్ టైప్స్ అనేది లేకపోతే మనం చరిత్రను కానీ, బ్యూరోక్రసీని కానీ, లేకుంటే పవర్ రిలేషన్స్, అధికార సంబంధాలను కానివ్వండి, వీటన్నిటిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అని మ్యాక్స్ వెబర్ భావించాడు. మ్యాక్స్ వెబర్కి ఇంకొక ఆలోచన ఎప్పటికీ ఏముండేదంటే అసలు మెథడాలజీ అంటే సిద్ధాంతాలు, ఒక 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 మెథడ్ని ఎట్లా, ఇప్పుడు సైన్సెస్ కనుక 100 డిగ్రీల దగ్గర నీళ్లు వేడి చేస్తే నీళ్లు వేడైతే అన్నట్టు అది ఒక మెథడ్ ఎట్లయితే చెప్పుకున్నామో, సోషల్ సైన్స్కి కూడా ఒక మెథడాలజీ ఉండాలి అనేది మ్యాక్స్ వెబర్ మొదటి నుంచి బాగా ఆలోచించేవాడు, అటువైపుగా ఆయన ప్రయాణించేవాడు. మ్యాక్స్ వెబర్ చేసినటువంటి చాలా చాలా రకాలైనటువంటి వినూతమైనటువంటి పరిశోధనలు కానివ్వండి, ఆయన చేసినటువంటి పద్ధతి అంటే పరిశోధన పద్ధతి కానివ్వండి, దానికి వాడినటువంటి పనిముట్లు, సాధనాలు, పద్ధతులు కానివ్వండి, ఇవి చాలా కొంచెం వేరుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్, ఎమిల్ డర్కీమ్ మన యొక్క కార్ల్ మార్క్స్ కంటే భిన్నంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆగస్ట్ కాంటే వీళ్ళందరికంటే కూడా మన మ్యాక్స్ వెబర్ చేసినటువంటి సిద్ధాంతాలు ఇవి వేరుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం పాఠంలో సామాజిక చర్య అంటే సోషల్ యాక్షన్ అంటే మనిషి ఎందుకు ఒక చర్యను చేస్తాడు, దాని వెనుక చర్చను మనం చేస్తాము. అదేవిధంగా ఆదర్శాలు అంటే ఏంటి, అసలు ఆదర్శం అనేది ఎట్లా ఉంటుంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా మనము నిర్మిస్తాము, దాంట్లో ఎట్లా అది పనిచేస్తుంది అనేది కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా సాంఘిక శాస్త్రాల్లో ఆదర్శ రకాలు, ప్రయోజనాలు మరియు ఉపయోగాన్ని మనం వివరిస్తాము. ఈ యొక్క పాఠంలో ఆదర్శాల యొక్క ప్రయోజనాలని మరియు ఉపయోగాన్ని కూడా మనం ఈరోజు వివరిస్తాము. మ్యాక్స్ వెబర్ ప్రధాన రచనలో ఆదర్శ రకాన్ని మనం ఉపయోగించాలి. అంటే ఈ యొక్క ఆదర్శ భావన, ఐడియల్ టైప్ అనే దాన్ని మనం ఎట్లా మ్యాక్స్ వెబర్ అనే అతను తన యొక్క పరిశోధనలో వాడాడు అనేది మనం ఈ యొక్క పాఠం తెలుసుకుందాం. మీకు మంచి ఒక ఉదాహరణ చెప్తాను. పెళ్ళే తీసుకోండి. మీరు ఒక ఉదాహరణకి ఒక అమ్మాయి పెళ్ళి, ఒక అబ్బాయి పెళ్ళి తీసుకోండి. ప్రతి అమ్మాయి ఏం కోరుకుంటుంది, తనకు కావాల్సిన తను ఒక ఆదర్శాన్ని పెట్టుకుంటుంది. ఆ అబ్బాయికి ఎటువంటి అలవాటు ఉండకూడదు, కొంచెం మంచి జీతం ఉండాలి, మనిషి బాగుండాలి, ఎటువంటి రోగాలు లేకుండా ఉండాలి, పైన జుట్టు ఉండాలి, ఆ తర్వాత తెల్లగా ఉండాలి, ఇంకా ఇట్లెట్లో కోరికలు ఉంటాయి. ఎన్నో పాటలు వచ్చాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎట్లా ఉండాలి అని కోరుకుంటుంది, ఎట్లా ఆదర్శంగా ఉండాలి, ఆమెకు అది ఆదర్శం అన్నట్టు. అది అంటే దాని లక్షణాలను మనం కనుక్కోవాలి. అంటే ఒక అబ్బాయి లక్షణాలు కనుక్కోవాలంటే అమ్మాయి ఎట్లాంటి ఆదర్శాన్ని ఒక అబ్బాయిలో చూస్తుంది. అదేవిధంగా అబ్బాయిలు కూడా ఎట్లాంటి వాళ్ళకి ఆదర్శంగా అమ్మాయి ఎవరంటే ఆమె ఫ్రీగా మాట్లాడాలి, బాగా చదువుకోగలగాలి, ఆమె నలుగురితో కలిసి ఉండాలి, ఈ ఇంట్లో అందరితో కలిసి ఉండాలి అనేది అబ్బాయిల వాళ్ళ అమ్మకి సేవ చేయాలి, లేకపోతే ఇట్లాంటివన్నీ ఇక్కడ మన ఊరికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇట్లా ఉండాలని ఈ అబ్బాయి అనుకుంటాడు. అంటే అమ్మాయి అబ్బాయిని ఆదర్శంగా అంటే ఒక నిర్మాణం చేస్తుంది. అదేవిధంగా అమ్మాయి కూడా అబ్బాయి పట్ల ఒక నిర్మాణాన్ని చేస్తుంది. దీన్ని మనం ఆదర్శ రకాలు అని చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో మనకి ఏమాత్రం తేడా వచ్చినా కానీ అది ఆ పెళ్లి విడిపోవడము లేకుంటే దాని మీదనే అది చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనం పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తారంటే విగ్గు పెట్టుకుని ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అది పెళ్లి నాటికి తెలిసింది అనుకోండి అమ్మాయికి, ఏమని అబ్బాయికి పైన గుర్తు లేదు, ఒక విగ్గు మాత్రమే ఉందనుకుంటే ఏమైందంటే ఆ పెళ్లి అది అక్కడితో ఆగిపోయింది. అంటే ఆమె అనుకున్న ఆదర్శానికి అబ్బాయి కుదరలేదు, అంటే అబద్ధం చెప్పాడు అనేది ఆ అమ్మాయి ఊహించుకొని ఆ పెళ్లిని పూర్తిగా రద్దు చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక పెళ్లిని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఒక పెళ్లి అనే దానికి ఒక మెంటల్ ఇమేజ్ ఉంటుంది. ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయికి ఇలా ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుంది. దాన్నే మనం ఆదర్శము అంటారు, ఆదర్శ రకాలు అని చెప్తాను. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒక అమ్మాయిని అబ్బాయిని ఎట్లా ఊహించుకుంటుందో అదే రకంగా ఒక అబ్బాయి అమ్మాయిని ఎలా ఊహించుకుంటాడో దాన్ని మన ఆదర్శ రకాలు అని చెప్పుకోవచ్చు. ఇది మ్యాక్స్ వెబర్ ఒక సోషల్ సైన్స్ లో తీసుకొచ్చినటువంటి ఒక కొత్త సామాజిక పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఐడియల్ టైప్స్ లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా మ్యాక్స్ వెబర్ పెట్టుబడిదారి విధానం ఎట్లా ఉంటుంది అని ఒక చిత్రాన్ని గీశాడు. అదేవిధంగా బ్యూరోక్రసీ ఎలా ఉంటుందని ఒక చిత్రాన్ని గీశాడు. అదేవిధంగా అధికార పవర్ అనేది ఎట్లా ఉంటుంది, అది చారిత్రాత్మకంగా ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ఒక ఊహా చిత్రాన్ని వేశాడు. అదేవిధంగా ఆయన
సోషల్ యాక్షన్ అంటే ఏంటి, అంటే మనిషి ఎందుకు ఒక రకంగా చేస్తాడు అనేది కూడా, అంటే ఒక పరిస్థితులలో ఏ రకంగా అతను నడవడి కలిగి ఉంటాడు అనేది కూడా మ్యాక్స్ వెబర్ ఆయన చెప్పాడు. యాక్చువల్ సామాజిక చర్య అంటే ఏంటంటే, సోషల్ యాక్షన్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి తాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఎట్లా అతను బిహేవ్ చేస్తున్నాడు, దానికి అతని యొక్క పర్స్పెక్టివ్ని చూడడం. అంటే ఒక మనిషి తాను చేసే చర్యను, సామాజిక చర్యను స్వీయాత్మక ధోరణి నుంచి చూడాలి. ఇప్పుడు దానికి ఉదాహరణ నేను ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, మనం రోడ్డు మీద పోతున్నారండి, మనం రోడ్డు మీద పోతుంటే ఒక ఆయన అట్లా నిలబడి చూస్తున్నాడు అనుకోండి. మనం ఏమేమనుకుంటాం, ఏదో బస్సు గురించి వెయిట్ చేస్తున్నామా అనుకుంటాం. ఇంకొకరు ఏమనుకుంటారు, అతను ఎవరన్నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంటారు. ఇంకొకరు ఏమనుకుంటారు, ఏమో అని మనకేం తెలుసు, అతను ఇంట్లో పారిపోయి వచ్చాడేమో అని ఇంకోరు అనుకుంటారు. కానీ మనకు నిజం ఎప్పుడు తెలుస్తుంది, మనకు ఎప్పుడు నిజం తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే మనం పోయి ఆ వ్యక్తిని అడుగుతామో, నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అని మనం అడిగినప్పుడు అతను చెప్పే సమాధానం అనేది మనకు నిజమైనగా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే మనం దేన్ని కూడా మన సొంతంగా చెప్పుకోవద్దు. ఒక 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 మనిషిని వాళ్ళ యొక్క స్వీయాత్మక ధోరణి నుంచి అర్థం చేసుకోవాలి అనేది మ్యాక్స్ వెబర్ చేసినటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం. దీన్నే సోషల్ యాక్షన్ థియరీ అంటారు. అండర్స్టాండింగ్ హ్యూమన్ బిహేవియర్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది యాక్టర్. అంటే ఆ పనిని చేసేటువంటి యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ వాళ్ళు ఏదైతే పనిని చేస్తున్నారో వాళ్ళ యొక్క దృక్కోణం నుంచి దాన్ని మనం అర్థం చేసుకోవడాన్ని మనం సోషల్ యాక్షన్ థియరీ అంటారు. దీని సైకాలజిస్టులు కానివ్వండి, లేకపోతే సోషాలజిస్టులు, వీళ్ళిద్దరు కూడా ఈ భావనను ఎక్కువగా వాళ్ళు వాడారు. ఈ ఇద్దరు కూడా సోషల్ యాక్షన్ థియరీని వాడారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మన సొంత అభిప్రాయాలు కాకుండా ఎవరైతే ఆ చర్యలో పాల్గొంటారో వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడే మనకు నిజమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి, నిజమైనటువంటి సమాజ పరిశీలన సాధ్యం అవుతుందని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్పి ఈ యొక్క సామాజిక చర్య గురించి ముగిస్తాను. ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక పెద్ద ర్యాలీ పోతుంది అనుకోండి. ఒక పెద్ద ర్యాలీలో పోతుంటే చాలా మంది అనుకుంటారు, ఒక పొలిటికల్ ర్యాలీలో పోతే ఏమనుకుంటారు, ఒక కమ్యూనిస్ట్ ర్యాలీలో, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే ఇంక వేరే పార్టీలు, లేకపోతే టీఆర్ఎస్, ఇంకేదో పార్టీలు అనుకోండి. ఆ పార్టీలలో అందరు జనాలు రోడ్డు మీద పోతున్నారు. రోడ్డు మీద పోతున్నప్పుడు నాలంటోడు ఇంట్లో కూర్చొని ఏం ఆలోచిస్తాడు, ఏముందిలే, మా మనిషికి డబ్బులు ఇచ్చుంటారు, ఆ డబ్బులతోటి వీళ్ళు వచ్చుంటారని నేను అనుకుంటాను. ఇంకొకరు ఏమనుకుంటారు, అయ్యో ఆ లీడర్ మన బంధువు కదా, మనం పోకపోతే బాగుంటుందని ఇంకొకరు అనుకుంటారు. ఇట్లా రకరకాలుగా అనుకుంటారు ఒక ప్రొఫెషన్ గురించి. కానీ మనకు నిజం ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం పోయి అక్కడ పోయి వాళ్ళని అడిగినప్పుడు, నువ్వు ఎందుకు ఇందులో ఉన్నావు, ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నావు అంటే, అక్కడ ఉన్నోళ్ళు వేరే రకమైన ఆన్సర్ చెప్పారు. అయ్యా మాకు ఇండ్లు రాబోతున్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాబోతున్నాయి, దాని కృతజ్ఞత మేము ఇల్లు ఈ ర్యాలీ తీస్తున్నామని చెప్పొచ్చు. అంటే మనం అనుకున్నది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. అంటే సామాజిక శాస్త్రం అనేది ఈ యొక్క ఒక చర్యను, ఆ చర్య చేసే ఒక మనిషి యొక్క స్వీయానుభూతి నుంచి, స్వీయానుభవం నుంచి మనం అర్థం చేసుకోవాలని చెప్పినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త మన యొక్క మ్యాక్స్ వెబర్. ఇది ప్రధానమైనటువంటి సోషల్ యాక్షన్ థియరీ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి యాక్షన్స్ను, ఈ చరిత్రను, ఈ యొక్క అధికార సంబంధాన్ని, వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఆయన ఆదర్శం. అంటే ఇప్పుడు సామాజిక చర్య అనేది మనం అర్థం చేసుకున్నాం. మరి సామాజిక చర్యను ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆదర్శాలు అనే ఒక మెథడాలజీ, ఒక పద్ధతి ద్వారా మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలనేది ఆయన చెప్పాడు. ఈ యూనిట్లో సామాజిక శాస్త్ర పద్ధతిలో మ్యాక్స్ వెబర్ యొక్క ఆందోళన భాగంగా సామాజిక చర్య మరియు ఆదర్శ రకం యొక్క భావంతో వివరిస్తుంది. మ్యాక్స్ వెబర్ ఎట్లా సామాజిక శాస్త్రాల్లో ఆయన మెథడాలజీ గురించి ఆయన బాగా ఇబ్బంది పడేవాడు. ఆయన తర్వాత ఆదర్శం యొక్క భావంతో వివరిస్తుంది. ఈ యూనిట్లో మ్యాక్స్ వెబర్ ప్రధాన సైద్ధాంతిక సూత్రీకరణను విశ్లేషించడానికి ఒక దృక్పథాన్ని మరియు నేపథ్యాన్ని ఇస్తుంది. దీని వెనకాల అసలు మ్యాక్స్ వెబర్ ఇలా ఆలోచించడానికి వెనకాల నేపథ్యం కూడా ఈ యొక్క పాఠం మనము ఈరోజు మాట్లాడుకుంటాం. మనము సామాజిక చర్య మరియు ఆదర్శం యొక్క సాధారణ అర్థాన్ని స్పష్టం చేస్తాం. మీరు పురోగతిని చేయడానికి సమాధానాలు, లక్ష్యాలు, సామాజిక చర్య ప్రభావితం
వివరించబడిన సామాజిక రకాల హైలైట్ చేస్తాము. ఆ తర్వాత నిర్మాణం ఎట్లా జరుగుతుంది, లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం. అసలు సామాజిక చర్య అంటే సామాజిక ప్రవర్తన సూచిస్తుంది. ఈ భావన సామాజిక మనస్తత్వవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలు ఉపయోగించబడతారు. చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రాల్లో పరిశీలన యొక్క సరైన యూనిట్ సామాజిక చర్య అంటే చర్యను పరిగణిస్తారు. అంటే సోషల్ యాక్షన్ అనేది ఒక యూనిట్ ఆఫ్ ఎనాలిసిస్. అంటే ఒక సామాజిక శాస్త్రానికి పునాది ఏంటి అంటే ఒక మనిషి చేసే పని, ఒక మనిషి చేసే ప్రవృత్తి అనేది ఒక యూనిట్ గా పరిగణించాలని మ్యాక్స్ వెబర్ గారు తన యొక్క సోషలాజికల్ థియరీలో చెప్పారు. నటుడు తన చర్యకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడు చర్య సహజంగా సామాజికంగా ఉంటుంది. అంటే ఒక మనిషి రెండు రకాలుగా పనులు చేస్తాడండి, అంటే సామాజిక చర్యలు చేస్తాడు. అది మనం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంకొకసారి దీని యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ఇతర వ్యక్తుల చర్యలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించబడ్డది. ఇప్పుడు ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అంటే తనను తాను అర్థం తనను తాను ప్రభావితం చేయడానికి, పక్కవాన్ని ప్రభావితం చేయడానికి. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నానంటే అది పిల్లలకు అర్థం కావడానికి, అంతేగాని నాకు నేను పాఠం చెప్పుకోవట్లేదు. అంటే ఇది నేను చేస్తున్నది ఏంటి, ఒక సామాజిక చర్య. ఇది ఈ సామాజిక చర్యకి ఏంటి, వేరే వాళ్ళు ప్రభావితం కావాలి. ప్రభావితం కాలేదంటే సామాజిక చర్య కాదని. ఇది ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల చర్యను ప్రభావితం చేయడానికి ఉద్దేశించబడినదే సామాజిక చర్య. సామాజిక శాస్త్రంలో మ్యాక్స్ వెబర్ సామాజిక సిద్ధాంతాన్ని ఆధారంగా సామాజిక చర్యను స్పష్టంగా ఉపయోగించారు. ఈ యొక్క సోషల్ యాక్షన్ థియరీని అది సిద్ధాంతంగా ఆయన చాలా స్పష్టంగా సోషల్ యాక్షన్ ఏంటి అనేది మన మ్యాక్స్ వెబర్ గారు చెప్పారు. అయితే ఈ యొక్క సామాజిక చర్య అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో విలువల పరంగా ఉంటుంది, రెండోది నమ్మకాల పరంగా ఉంటుంది. అంటే విలువలతో కూడినటువంటి జీవితం. కొంతమంది తమ జీవితాలలో ఏ పని చేసినా సాదాసీదాగా చేస్తారు, కొంతమంది ఏ పని చేసినా డాంబికంగా చేస్తారు. అంటే విలువలు, వాళ్ళు నమ్మే విలువలు వేరు, మనం నమ్మే విలువలు వేరు. ఇప్పుడు అదే మన అమెరికా లాంటి దేశాలు అనుకోండి, లేకుంటే యూరప్ లాంటి దేశాలు అనుకోండి, అక్కడ విలువలు నమ్మకాలు వేరు. భారతదేశము మన విలువలు మన నమ్మకాలు వేరు. ఇక్కడ సెంటిమెంట్ ఎక్కువ, లేకుంటే బంధుత్వాలు, ఏడుపు ఇవన్నీ ఎక్కువ. అక్కడ ఇండివిజువలిజం ఎక్కువ, అంటే వ్యక్తిగత జీవితం అనేది చాలా ఎక్కువ. స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండివిజువల్ అక్కడ విలువలు. మన విలువలు ఏంటి, సాంప్రదాయాలు, విలువలు, పండుగ పబ్బాలు, బంధువులు, ఆ తర్వాత మంచితనం, లేకుంటే ఇది మన భారతీయ సాంప్రదాయం చెప్పుకోవచ్చు. ఇట్లా అంటే మనిషి ఎందుకు అట్లా వ్యవహరిస్తున్నాడు అంటే ఆ సామాజిక చర్యను, అక్కడ ఉన్నటువంటి విలువలు, అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు, వాటి ద్వారా అర్థం చేసుకున్నప్పుడే నిజంగా సమాజం అంటే ఏందో అర్థమవుతుంది. లేకపోతే ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. సామాజిక శాస్త్రం అనేది ఒక శాస్త్రం. ఇది సామాజిక చర్య యొక్క వివరణాత్మక అవగాహన ప్రయత్నిస్తుంది. ఇది ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సోషల్ యాక్షన్ అండి. ఈ యొక్క సామాజిక చర్య అనే భావంలో ఈ 4 అంశాలు ఉంటాయి. ఒకటి, సామాజిక చర్య అన్ని మానవ ప్రవర్తనలు కలిగి ఉంటుంది, అంటే అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ ను అది కలిగి ఉంటుంది. సామాజిక చర్య దాని ఆత్మాశ్రమ అర్థాన్ని జపిస్తుంది, అంటే సెల్ఫ్ మోటివ్ ఉంటుంది. నటించే వ్యక్తులు ఇతర ప్రవర్తనను పరిగణలోకి తీసుకున్నారు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మన ప్రవర్తన ఉంటుంది. సామాజిక చర్య తన కోర్సులో ఉంటుంది, అంటే అది నడిచే పద్ధతిని బట్టి సామాజిక చర్య ఉంటుంది అనేది. ఈ యొక్క సామాజిక చర్య అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో విలువలు, నమ్మకాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. మనకు వెనుకబడ్డ చదువుకోలేనటువంటి సమాజాలలో మాయలు, మంత్రాలు, తర్వాత మీరు చాలా మంది చూస్తూ ఉంటారు సీరియల్స్. ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట్లో చదువురాని ఆడవాళ్ళు కానివ్వండి, కొంచెము ఇంట్లో ఉండే ఆడవాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, ఎక్కువ సీరియల్స్ చూస్తారు. దాంట్లో ఆ సీరియల్స్ లో కూడా ఏంటంటే మాయా మర్మాలు ఇట్లా ఉండే సీరియల్స్ చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే వాళ్ళు అట్లా నమ్ముతారు. అది యొక్క అట్లా నమ్ముతారు. అట్లా అదే మనం చదువుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా సీరియల్స్ చూస్తారు, కానీ వేరే సీరియల్స్ చూస్తారు. ఒక సటైరికల్, ఒక నవ్వు వచ్చే సీరియల్స్, యాక్షన్ ఓరియంటెడ్ చూస్తారు. అదే ఇంట్లో పెద్దగా చదువురాని ఆడవాళ్ళు, ఇంట్లో ఇంట పని చేసే ఆడవాళ్ళు ఏంటంటే ఈ యొక్క సీరియల్స్ ఏదో ఒక వింత దాని వెనుకాల దయ్యాలు, భూతాలు ఇట్లాంటి సీరియల్స్ ఎక్కువ చూస్తారు. అంటే నమ్ముతారు. అంటే సమాజంలో ఉన్న నమ్మకాలు, విలువలు అనేది
వాళ్ళ యొక్క సామాజిక చర్యను అది ప్రభావితం చేస్తుందని చెప్పడానికి మీకు ఈ ఉదాహరణ చెప్పాను. అందుకనే అప్పుడు ఆ మధ్యలో తెలంగాణ హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ యొక్క ఈ సీరియల్స్ని బ్యాన్ చేసింది. ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని చిన్న చిన్న డ్రెస్సులు వేసేసి టీవీ షోలో చూపిస్తున్నారు. దాన్ని కూడా ఒక జడ్జ్ అబ్జెక్షన్ చెప్పేసేసి అది ఒక రకమైనటువంటి దాని చర్యకు దారితీస్తుందని చెప్పి దాన్ని కూడా ఆపడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పదలసిన విషయం ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, ఈ విలువలు నమ్మకాలు అనేటివే సమాజాన్ని ముందుకు నడుపుతాయి. అది ఒక మనిషి ఒక సమాజంలో పనిచేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి విలువలు, అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు అనేవి చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీ అనుకోండి, ఇండివిజువలిజం ఇస్ వెరీ హై, ఫ్రీడమ్ ఈజ్ వెరీ హై. ఇది అక్కడ ఉన్నటువంటి విలువ. అక్కడ ఒక మనిషిని ఇంకో మనిషి మాట్లాడడానికి అవన్నీ ఉండవు. ఇక్కడ సామూహికంగా ఇప్పుడు గద్దర్ చనిపోయాడండి. గద్దర్ చనిపోతే కొన్ని వేల లక్షల మంది వచ్చారు. అంటే నేను వేరే దేశాల్లో జరగదని కాదు, కానీ అక్కడ తక్కువ. అక్కడ ఏంటి అంటే ఒక మనిషి చచ్చిపోతే సైలెంట్ గా అది జరిగిపోతుంది అన్నట్టు. అంటే తక్కువ మంది జనాలు ఉంటారు. అంటే ఈ రకంగా ఒక మనిషి విలువలు నమ్మకాల మీద ఆ మనిషి యొక్క చర్య, ఆ మనిషి చేసేటువంటి నటించే ప్రవర్తన ఉంటుంది. నమ్మకాలు కూడా ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు, చదువుకున్న హీరోయిన్లు కూడా చాలా రకాలైన నమ్మకాలు ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి లేకపోతే దేవుని ప్రార్థించి, ఇది ఒక నమ్మకం. ఆ తర్వాత ఫలానా డైరెక్టర్ అయితేనే హిట్ అయింది సినిమా అనేది అదో రకమైనటువంటి నమ్మకం. ఇట్లా లేకుంటే ఫలానా కాంబినేషన్ హీరో ఉంటేనే నాకు సినిమా హిట్ అయిద్దని ఇప్పుడు కాజోల్, షారూక్ ఖాన్లు అయితే సినిమా హిట్ అయిద్దని చాలా మంది నమ్ముతారు. అది నమ్మకం వరకే. మరి చాలా సినిమాలు వాళ్ళు ఫెయిల్ అయిపోయాయి. అంటే ఒక మనిషి చేసే చర్య, లేకుంటే చిరంజీవి ఇంకా వేరే వాళ్ళు నటిస్తే అది సినిమా హిట్ అయితే అనుకుంటారు, కానీ ఈ మధ్య చాలా ఫ్లాప్స్ అయ్యాయి. అంటే నమ్మకాలు అనేటివి ఎక్కువగా నడుస్తాయి. కొంతమందిని నేను విన్నది ఏంటి అంటే, సినిమా పరిశ్రమలో ఈ యొక్క ఈ యొక్క జాతకాలు చూడటం, జాతకాల పిచ్చి ఉంటుంది కొంతమందికి. ఈ జాతకాల పిచ్చి వల్ల వాళ్ళ జాతకాలను చూసి వాళ్ళు వాళ్ళ యొక్క సామాజిక చర్యలు చేస్తూ ఉంటారు. మీరు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం సినిమాలకి చూసుంటే దాంట్లో రవితేజకి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక పండితుడు ఉంటాడు. ఆయన చెప్పిన ప్రకారము ఆయన పనిచేస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే నువ్వు నమ్మే నమ్మకాలు, నువ్వు నమ్మే జాతకాలు, నువ్వు నమ్మే హేతువాదం అనేది నీ యొక్క సామాజిక చర్యను అనేటివి, విలువలు అనేవి ఎట్లా సామాజిక చర్యలకు దారితీస్తాయంటే, ఇప్పుడు మొన్నటి వరకు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అప్పుడున్నప్పుడు సీఎం ఛాంబర్ ఆఫీస్లో ఒక డోర్ని ఆపేశారు. అది దాంట్లో అటు నుంచి పోతే అరిష్టం అని. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని ఓపెన్ చేసింది. అంటే ఈ నమ్మకాలు వాళ్ళు ఈ ప్రభుత్వము వాటిని నమ్మట్లేదు, గత ప్రభుత్వం వాటిని నమ్మింది. అంటే నీ నమ్మకాల మీద నీ నమ్మకాల మీద నీ యొక్క సామాజిక చర్యలు ఉంటాయి, నీ యొక్క సోషల్ యాక్షన్ ఉంటుందనేది మనం విలువల మీద, నమ్మకాల మీద ఇవన్నీ ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు మీకు సామాజిక చర్య, నమ్మకాలు అంటే ఏంటో అర్థమై ఉంటుంది. విలువల్ని బట్టి కూడా మన యొక్క ఉంటుంది. టీచర్లు అనుకోండి సాదాసీదా ఉంటారు. విలువల్ని బట్టి ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అన్నాడు అనుకోండి, లేకుంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అన్నాడు, చిన్నపిల్లలకి వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేస్తారు. ఎందుకంటే అది కొంచెం విలువలతో ఉన్నటువంటి అది కాబట్టి. వాళ్ళు ఫ్యాషనబుల్గా ఇక్కడ స్లీవ్లెస్ లేకుంటే అట్లా టీచర్లు అయితే ఇట్లా వేసుకుని రావడం అనేది కుదరదండి. అంటే అది కొన్ని విలువలకి, కొన్ని కట్టుబాట్లకి ఒక్కొక్క చోట వాళ్ళు చేసే పనులు కూడా అట్లా ఉంటాయి. అదే విధంగా మన ప్రొఫెసర్ అనుకోండి, ఆయన రకమైనటువంటి విలువలను నమ్ముతాడు. ఆయన చేసే పనులన్నీ కూడా ఆ విలువలను బట్టి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు అనుకోండి, బిజినెస్ చేసే వాళ్ళంతా ఎట్లా ఉంటారు అంటే వాళ్ళంతా బిజినెస్ ఓరియంటెడ్గానే ఉంటారు. వాళ్ళు ఎక్కడ అవకాశం వస్తే, ఎక్కడ డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటే అటువైపు వాళ్ళు మరలుతారు, రాజకీయంగా సపోర్ట్ చేస్తారు. ఈ రకమైనటువంటి బిజినెస్ విలువలను కలిగి ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా మనకు ఎంత డబ్బు వస్తుంది, ఎంత మనం సంపాదించవచ్చు అనే దాని మీదనే వాళ్ళ యొక్క ఆలోచన కానీ, వాళ్ళ యొక్క చర్యలు కానీ, సామాజిక చర్యలు ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతా ఉంటే ఒకటి కొనండి ఒకటి ఉచితం అని అంటారు. అంటే ఏంటి, కస్టమర్లని వాడు ఎందుకు ఆ చర్య చేశాడు, వాడు ఎందుకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్తున్నాడు, ఆ విలువ ఏంటి అంటే వాడు బిజినెస్ చేయాలనుకుంటున్నాడు, ఎక్కువ మందిని వాడు తనలోకి రావాలనుకుంటున్నాడు. వాడు నువ్వు హాఫ్ అని అంటాడు, నువ్వు కనుక ఇప్పుడు మీరు డబ్బులు పే చేస్తే కూడా మీకు 20% ఆఫ్, 30% ఆఫ్ అని వస్తుంది. అంటే వాడు ప్రమోట్ చేస్తున్నాడు, వాడి యొక్క వస్తువుని ప్రమోట్ చేస్తున్నాడు. వాడు అట్లనే
వాని యాక్షన్ ఉంటుంది, వాని యొక్క విలువలు ఉంటాయి. అంటే ఒక్కొక్క సమాజానికి, ఒక్కొక్క సమూహానికి, ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క జాతికి ఇట్లా విలువలు నమ్మకాలు అనేటివి వేరువేరుగా ఉంటాయి. ఆ వేరువేరుగా ఉండి వాళ్ళ యొక్క సామాజిక చర్యలను అవి ప్రభావితం చేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకోవడమే సోషియాలజీ యొక్క ప్రధాన లక్షణం అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. వెబర్ యొక్క సామాజిక చర్య సిద్ధాంతం, అసలు సోషల్ యాక్షన్ థియరీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సామాజిక నటుడు కోణం నుండి సామాజిక చర్యను పరిశీలించడానికి ప్రయత్నించే విధంగా సామాజిక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయాలని వెబర్ కోరుకున్నాడు. చాలా మంది ఏం చేస్తారు అంటే తన అభిప్రాయాన్ని, తన దృక్పథాన్ని వేరే వాళ్ళకి నెట్టేస్తారండి. అది తప్పు. ఆయన ఏమంటాడు అంటే మ్యాథ్స్ ఒకరు అది చాలా తప్పురా బాబు. మనము వాడు ఒక సామాజిక చర్య చేశాడు అంటే వాడు ఏ ఉద్దేశంతో చేశాడు అనేది వాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం అర్థం చేసుకోవాలి తప్ప మన సొంత అభిప్రాయాలు. ఇంతకుముందు కూడా మీకు గత పాఠంలో కూడా మీకు చెప్పాను, అంటే పచ్చకమల్లోనికి ఊరంతా పచ్చగానే అవ్వబడుతుంది. అంటే వాడు మనకున్నటువంటి పచ్చకమల్లో ఊరు పచ్చగా అవ్వబడుతుంది, కానీ అది పచ్చగా కాదు, వేరే రకరకాల కలర్లలో ఉంటుంది. అట్లే మనం ఒక మనిషిని అంచనా వేసేటప్పుడు కానీ, ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు కానీ మన కోణం నుంచి కాకుండా వాని కోణం నుంచి ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని సామాజిక చర్య సిద్ధాంతం అని మనకు మ్యాక్స్ వెబర్ చెప్పాడు. వెబర్ యొక్క సామాజిక చర్య యొక్క సిద్ధాంతం పిలువడే దాన్ని అభివృద్ధి చేయాలని కోరికను పంచుకున్నప్పటికీ సామాజిక నటులు ఎలా మరియు ఎందుకు ప్రవర్తిస్తారు అనే దాని యొక్క పొందికైన ఖాతా వెబర్ యొక్క వివరణలోని అంశాలు మార్క్స్ అందించిన దానికి భిన్నంగా ఉంటాయి. ఈ సోషల్ యాక్షన్ అనేది ఆర్థికంగానే ఉంటుందని కార్ల్ మార్క్స్ అంటాడు, కానీ అలా కాదు, ఇది సామాజికంగా ఉంటుందనేది మనకు వెబర్ చెప్తాడు. అంటే కార్ల్ మార్క్స్ ను కొంచెం విభేదించుకుంటూ ఈ యొక్క వెబర్ చెప్తాడు. ఏ విధంగా అంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ప్రతిదీ కూడా ఒక ఆర్థికపరమైనటువంటి విలువలతో మనిషి జీవించే అవకాశాలు ఉంటాయంటే లేదు, విలువలు నమ్మకాలు బట్టి కూడా మనిషి జీవిస్తాడని వెబర్ వాదిస్తాడు. ఆయన కార్ల్ మార్క్స్ వాదనకి ఈయన వాదనకి చాలా తేడా ఉంది. ఆయన ఏమంటాడు అంటే పెట్టుబడిదారు విధానం అనేది ఒక దోపిడీ నుంచి వచ్చింది అనేది కార్ల్ మార్క్స్ వాదిస్తే, ఈయన ఏమంటాడంటే లేదు దోపిడీ కాదు, ఇది క్యాల్వినిజం అనే ఒక మత సిద్ధాంతం ద్వారా వచ్చిందనేది మ్యాక్స్ వెబర్ చెప్తాడు. అంటే వాళ్ళకి ఈయనకు రెండు చాలా తేడా ఉంది. ఇప్పుడు హిందూ మతంలో, ఆ తర్వాత క్రిస్టియానిటీలో, హిందూ మతంలో, జుడాయిజంలో, ఇస్లాంలో, కన్ఫ్యూజనిజంలో, బుద్ధిజంలో లేని కొన్ని అంశాలు ఈ యొక్క క్యాల్వినిజం అనే ఒక మతంలో ఉన్నాయి. కాబట్టి ఈ క్యాల్వినిజం అనేది ఏంటండి, క్యాల్వినిజం అంటే ఏం చెప్తుంది అంటే నువ్వు ఏదైతే ఒక పని చేయాలనుకుంటే ఆ పని చెయ్యి, ఆ దాంట్లో నువ్వు పర్ఫెక్షన్ సాధించు. అంటే నువ్వు ఒక గొప్ప నువ్వు సెల్ ఫోన్ తీసుకున్నావు అనుకో, దేశంలోనే గొప్ప సెల్ ఫోన్ రిపేర్ పేరు తెచ్చుకో అంటది క్యాల్వినిజం. అట్లా దేవుని చేరుకోవడం అంటే ఏదో పూజలు, కొబ్బరికాయలు, నమాజులు, లేకుంటే చర్చిలో పోవడం కాదు. క్యాల్వినిజం ఏం చెప్తుంది అంటే నువ్వు ఏదైనా ఒక తీసుకుంటే దాంట్లో నువ్వు అది సాధించాలి, పట్టు సాధించాలి అంటే ఈ రకంగా చేయాలి, అట్లా నువ్వు భగవంతుని చేరుకుంటావు అనేది క్యాల్వినిజం చెప్తారు. ఇది మార్క్స్ ఎక్కడ కూడా చెప్పలేదు, దోపిడీ అని కారణం చెప్పాడు. అయితే ఇక్కడ మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే దాని యొక్క ఈ పెట్టుబడిదారి యొక్క పుట్టుకు గల కారణం ఆయన ఏమంటాడు అంటే క్యాల్వినిజంలో ఉన్నటువంటి ఈ దేవుని చేరుకోవాలి అనేది మనం చేసే వృత్తిని, ఆ తర్వాత పనే దైవము అనే ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో పనిని దైవంగా భావించడము, దాన్ని మనం పూర్తిగా న్యాయం చేయడము, పనికి అనేది ఏదైతే ఉందో దాన్ని మనం క్యాల్వినిజం సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. దాని ద్వారా అభివృద్ధి చెందింది అనేది, పెట్టుబడిదారు విధానం అభివృద్ధి చెందింది అనేది ఈ యొక్క మన మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఆ కార్ల్ మార్క్స్ యొక్క కొన్ని సిద్ధాంతాలు నేను వ్యతిరేకిస్తాడు. బేసికల్లీ మ్యాక్స్ వెబర్ ఈజ్ ఫైటింగ్ విత్ ది గోస్ట్ ఆఫ్ మార్క్సిజం. అంటే మార్క్సిజము అనే ఒక దయ్యంతో మన మ్యాక్స్ వెబర్ పోరాడుతున్నాడని మా టీచర్ హైదరాబాద్ యూనివర్సిటీలో మేము చదువుకునేటప్పుడు సురేందర్ సింగ్ జ్యోతిక గారు చెప్పారు. అంటే ఆయన ఆ ప్రొఫెసర్ గారు ఏం చెప్తారు అంటే ఈ యొక్క మ్యాక్స్ వెబర్ తన జీవితం కాలం మొత్తం కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని పునర్నిర్వచించడానికి తన జీవితాన్ని ఖర్చు పెట్టాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆయన ఏమంటాడంటే మతపర పెట్టుబడిదారి విధానానికి దోపిడీ యొక్క కారణం అని కార్ల్ మార్క్స్ చెప్తే, మార్క్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే ఆయన దాని మతపరమైనటువంటి వివరణ ఇచ్చాడు. దీని మూలాలు మతంలో ఉన్నాయి,
అదేంటి అంటే క్యాల్వినిజం అనేది కొన్ని మత సూత్రాలను కలిగి ఉంది. అదేంటి అంటే నువ్వు తీసుకున్నటువంటి పనిలో నువ్వు మంచిగా చేయడం, ఆ తర్వాత లిమిటెడ్నెస్, ఆ తర్వాత పొదుపు, ఆ తర్వాత రీఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత రీచింగ్ గాడ్ త్రూ ది వర్క్, ఇట్లాంటివన్నీ కూడా పెట్టుబడిదారు విధానానికి, ఈ యొక్క పెట్టుబడిదారు సమాజానికి దారితీశాయని చెప్తారు. అది కొంతవరకు వాస్తవం కూడా వాస్తవం కాదని మీరే ఆలోచించాలి. ఇప్పుడు కొంతమంది ఎక్కువ మంది పిల్లలు ఉండట్లేదండి. ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడున్న చదువులను కానీ, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని కానీ, ఇప్పుడున్నటువంటి వాటిని మనం అందించలేములే అని, ఎక్కడైతే తక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందారనేది కూడా మనకు సమాజ శాస్త్రాల కొంతవరకు తెలుస్తుంది. అంటే క్యాల్వినిజం కూడా కొంతవరకు వాస్తవమై ఉంటుంది. అది ఎంతవరకు మన వాస్తవం, ఎంతవరకు కానీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ రకంగా మనిషి యొక్క సామాజిక చర్య అనేది మానవ విలువలు మరియు నమ్మకాలను వాళ్ళు జీవించే అవకాశం కూడా అందిస్తుందని వెబర్ వాదించాడు. ఇది ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం కార్ల్ మార్క్స్ను మన వెబర్కి. సాంఘిక నటులు మనుగడ కోసం ప్రవర్తిస్తారనడంలో సందేహం లేదు. ప్రతి మనిషి కూడా తన మనుగడ పోరాటంలో, రకరకాల పోరాటాలలో దాని అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో తను ప్రయత్నం చేస్తాడు అనేది దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు మావోయిస్టులు కూడా ఆ మధ్యలో అంటుంటారు, మన పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు రాస్తుంటారు, వాళ్ళు ఒక్కోసారి పోలీసులను చంపుతుంటారు, పోలీసులు వాళ్ళు చంపుతుంటారు. ఇదంతా ఒక్కోసారి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడల్లా కొంతమంది చంపుతారు అంటారు. అంటే వాళ్ళ మనుగడను కాపాడుకోవడానికి అంటారు. ఇప్పుడు అంతెందుకు, ఎవరైనా కానీ తన మనుగడ పోరాటం అనేది దాంట్లో ఎటువంటి తేడా లేదు కార్ల్ మార్క్స్ మ్యాక్స్ వెబర్కి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవ స్పృహలోని కొన్ని నిగూఢమైన నైరూప్య అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంటే అబ్స్ట్రాక్ట్ ఎలిమెంట్స్ మీద మానవ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు చార్వాకుల గురించి తెలుసు, లేకుంటే వేదాల గురించి తెలుసు, లేకుంటే ఖురాను, బైబిల్, ఇవన్నీ ఎప్పటి అంటే ఇవన్నీ ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. అంటే మన ప్రవర్తన కూడా కొన్ని అబ్స్ట్రాక్ట్, అంటే దేవుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా విషయాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, సూర్యుడు చంద్రుడు వీళ్ళ మీద ఆధారపడి భయపడడం కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి నైరూప్యమైనటువంటి విషయాలు, నిగూఢమైనటువంటి విషయాల మీద మానవ స్పృహలో మనం ఎక్కడో దూరంగా ఆలోచిస్తాం. అంటే మన మనసులో మనం చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక మతంలోనో, ఒక కులంలోనో, ఒక ప్రాంతంలో ఉంటుంది. మన ప్రాంతం కూడా మనల్ని నిగూఢమైన ఎక్కడో కొన్ని నైరూప్య అంశాలు మనలో ఆధారపడి ఉంటాయి. ఈ రకంగా మనిషి ప్రవర్తన అనేది నైరూప్యమైన నిగూఢమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది మనకు మ్యాక్స్ వెబర్ గారు చెప్పారు. అదేవిధంగా క్యాల్వినిజాన్ని ఆయన కనెక్ట్ చేశారు. ఇది తరచుగా విలువలు మరియు నమ్మకాలుగా వ్యక్తీకరించబడతాయి. అంటే ఇది విలువలలో నమ్మకాలుగా ఇవి వ్యక్తీకరించబడతాయి. ఉదాహరణకి సామాజిక నటుల సమూహం నిర్దిష్టమైన ఆధ్యాత్మిక విశ్వాసాల యొక్క నిర్దిష్ట పంచుకుంటే అది అప్పటికే మనుగడ సాగించవలసిన అవసరం ఉన్నప్పటికీ అలాంటి నమ్మకాలు ఉంటాయి. అంటే సామాజిక నటులు కొన్ని భక్త సంఘాలు ఉంటాయి. నేను ఇంతకుముందు పాట కూడా చెప్పాను. అది అయ్యప్ప స్వామి భక్తం అయినా కానీ, లేకుంటే ఆంజనేయ స్వామి యొక్క మాలలు వేయడం కానీ, లేకపోతే శబరిమలై కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా ముస్లింలు చేసేటువంటి రంజాన్ ఉన్నప్పుడు చేసే ఉపవాసాలు కానివ్వండి, క్రిస్టియన్లు చేసే ఈ లెంటింగ్ డేస్ అని అంటారు కానీ, అది కానీ అప్పుడు కూడా ఉపవాసాలు చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సామూహిక ఆధ్యాత్మిక విశ్వాసాలు పంచుకుంటారు వీళ్ళందరూ. వాళ్ళు దీన్ని మనం ఇట్లా కాబట్టి 30-40 రోజులు మీకు స్వామి మాలేసి చికెన్ మటన్లు తినకుండా ఎటువంటి వెజిటేరియన్స్ మాత్రమే తినుకుంటా వాళ్ళు తమ యొక్క జీవితాన్ని గడుపుతారు. అంటే అక్కడ వాళ్ళు కొన్ని నిర్దిష్టమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇది దాంట్లో పేదోడు ఉండొచ్చు, మధ్యతరగతి అందరు కలిసి తింటారు. వాడు పేదోడైనా, మధ్యతరగతుడైనా, ఎవరైనా కానీ. అంటే ఇట్లాంటి నమ్మకాలు అనేటివి పనిచేస్తాయి. మనిషి యొక్క సామాజిక చర్య అనేది నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది అనేది మ్యాక్స్ వెబర్ గారు చెప్పారు. సామాజిక చర్య రకాలు, ఎన్ని రకాలైనటువంటి చర్యలు ఉంటాయి. ఒకటేమో సామాజిక చర్య అనేది హేతుబద్ధమైన చర్య. ఈ ప్రపంచంలో ఎవడు కూడా మామూలుగా ఒక పని చేయడు, దాన్ని హేతుబద్ధమైన చర్య అంటారు. మనం చేసే ప్రతి పని కూడా, మరీ ముఖ్యంగా ఇప్పుడు 21వ శతాబ్దంలో ప్రతి పని కూడా హేతుబద్ధంగా జరుగుతుంది. లేకుంటే మనిషి మనుగడ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను చదువుకున్నాను అనుకోండి, నేను చదువుకుంటే నా కుటుంబానికి, మా అమ్మ నాన్నలకి నాకు మంచి ఉద్యోగం వచ్చి అటు చేస్తాను ఒక దాని మీద నేను చదువుకోవడం, దాంతోపాటుగా నాకు జిజ్ఞాస కూడా ఉంది. అంటే ఎక్కువ మంది
ఒక ఎందుకు చదువుకుంటారంటే జాబ్ వచ్చి మంచి పెళ్లి చేసుకోవచ్చు, లేకుంటే అది అది చేయాలనే ఒక హేతుబద్ధమైన చర్యలో భాగంగా చదువు వచ్చింది. అది మనం హేతుబద్ధమైనటువంటి మార్గంగా భావించాలి. రెండోది ఏంటి అంటే విలువలకు సంబంధించిన చర్య. విలువలు అంటే ఒక మనిషి ఒక వాల్యూస్ని నమ్ముతాడు, కొన్ని నమ్మకాలను నమ్ముతాడు. దాన్ని బట్టి కూడా మనిషి చేసే చర్యను, ఒక యాక్షన్ని మనం విలువలకు సంబంధించిన చర్య అంటాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హేతుబద్ధమైన ధోరణి సూచించి హేతుబద్ధమైన ధోరణి వర్గీకరించబడుతుంది. అనగా విధి, గౌరవం లేదా ఒక కారణానికి అంకిత భావం యొక్క ఆదర్శాలను అధిగమించడానికి ఉద్దేశించిన చర్య. అంటే ఇప్పుడు విధి, గౌరవం, ఈ గౌరవం గురించి చేయాల్సిన డ్యూటీ. ఇప్పుడు దేశాన్ని రక్షించే సైనికులు ఉన్నారు. ఇప్పుడు అగ్నివీర్స్ అని పెట్టారు. అగ్నివీర్స్ పని ఏంటి అంటే వాడు అటాక్ చేస్తే మనల్ని కూడా కౌంటర్ అటాక్ చేయాలి. వాళ్ళు ఫిజికల్గా కాకుండా టెక్నాలజికల్ కూడా అడ్వాన్స్ ఉండాలని దేశం ఇప్పుడు మొత్తం ఆర్మీ రిక్రూట్మెంట్ అంతా తగ్గించి ఈ రకంగా పెడుతున్నారు. వాళ్ళ పని ఏంటి? విధి, గౌరవం, దేశ గౌరవాన్ని కాపాడడం, దేశాన్ని భౌతికంగా కాపాడడం అనేది వాళ్ళ పని. ఇది ఒక సామాజిక చర్య. ఇది చర్య సంపద బట్టి నిర్దిష్ట భౌతిక లక్ష్యాన్ని సాధించే దిశగా లేదు. ఇది గౌరవం మరియు దేశభక్తి వంటి విలువల కోసమే. చాలా మంది వ్యక్తులు విలువల గురించి, ఇప్పుడు గాంధీని నమ్మే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా సింపుల్ జీవితాన్ని గడుపుతారు. 2 డ్రెస్సులు, వెజిటేరియనిజం, ఒక సాదాసీదా జీవితం అనేది గౌరవం. అంటే ఎందుకు వాళ్ళు కోటీశ్వరులైనా, మధ్యతరగతి అయినా, పేదోళ్ళైనా కానీ ఈ రకం గాంధీయన్ విలువలను పాటించే వాళ్ళు ఈ రకంగా జీవిస్తారు. అదే కార్ల్ మార్క్స్ యొక్క వాళ్ళ విలువలను పాటించే వాళ్ళు భౌతికంగా చాలా కార్లు అవన్నీ ఉంచుతారు, ప్రజలకు కూడా అందిస్తారు, అందరికీ గౌరవమైన జీవితం ఉండాలి. అది విలువల గురించి వాళ్ళు అట్లా జీవిస్తారు. అలాగా ఇంకొంచెం ఫ్యాసిజం అంటే ఒక దాని తెలుగులో నియంతృత్వం ఉన్నవాళ్ళు, ఎవరిని మాట్లాడేవారు, వాళ్ళు ఒక్కరు మాత్రమే బాగుంటాడు, మిగతా వాళ్ళందరినీ కూలీలుగా, రౌడీ షీటర్లుగా ఇంకెట్లో పెట్టి ఒక ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేస్తాడు. ఇట్లాంటి అనేది మనం ఇది ఒక విలువ అన్నాడు. ఇప్పుడు ఫ్యాసిజం, హిట్లర్ కానివ్వండి, లేకపోతే ముస్సోలిని కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫ్యాసిజంలోకి వస్తారు. వాళ్ళు ఏ రకంగా ఉంటారు? వాళ్ళు చెప్పిందే వేదం. వేరే వాడు మాట్లాడడానికి కుదరదు, లేకపోతే ఇంకేం చేయడానికి కుదరదు అన్నాడు. ఇది ఫ్యాసిజంలో భాగంగా అర్థం చేసుకోవాలి. ఇట్లా రకరకాలైనటువంటి నమ్మకాలు, రకరకాలైనటువంటి చర్యలకు దారితీస్తాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి హేతుబద్ధమైన చర్య, ఇంకోటి నమ్మకాల విలువలు. అయితే ఈ నమ్మకాల విలువల ఈ మధ్యలో మూఢనమ్మకాలు కూడా వస్తున్నాయి. మూఢనమ్మకాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి మన కరోనా వచ్చినప్పుడు, ఈ కరోనాకు మనోళ్ళు ముందే కనుక్కున్నారని, లేకపోతే ఇంటర్నెట్ ముందే వచ్చిందని అని కొంతమంది ఈ మధ్యలో నమ్మకాలు వేరు, లేకుంటే మూఢత్వం వేరు. నమ్మకం అనేది మూఢత్వంగా దారితీస్తే అది సమాజానికి పెద్ద ప్రభావం. మనోళ్ళు పుష్పక విమానం అప్పుడే కనిపెట్టారు, మనోళ్ళు ఇంటర్నెట్ అప్పుడే కనిపెట్టారు అనేది చాలా అసేతుకమైనటువంటి అది మాటలు. అవన్నీ మనం చెప్పడం కూడా తప్పు అన్నట్టు ఒక రకంగా. అంటే ఈ రకంగా విలువతో ఉన్నటువంటిది, ఆ తర్వాత హేతుబద్ధమైనది అనే 2 రకమైనటువంటి సామాజిక చర్యలు ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఒకటి సాంప్రదాయ చర్య అంటే మనం ఎట్లా చేస్తాం? సాంప్రదాయ చర్య అంటే సుదీర్ఘ అభ్యాసం, ఆచారాలు మరియు అలవాట్ల ప్రభావంతో వర్గీకరించబడ్డది. ఇది 2వ స్వభావం లేదా అలవాటుగా మారే ఆచారాలు మరియు దీర్ఘకాల నమ్మకాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన చర్య. ఉదాహరణకి ముకులిత హస్తాలతో పెద్దలు పలకరించడానికి చాలా మంది భారతీయులకు దాదాపు 2వ స్వభావం. ఎవరైనా కానీ భారతదేశంలో ఎక్కువగా మంది మనం ఇట్లా 2 చేతులు పెట్టి ఇట్లా మాట్లాడతాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇది సాంప్రదాయకమైన చర్య. మనం షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, కొంతమంది ఇట్లా ముద్దులు పెట్టుకుంటారు. ఇది సాంప్రదాయకమైన చర్య. ప్రభావవంతమైన చర్య అంటే నటుడి భావన యొక్క నిర్దిష్ట స్థితులచే నిర్ణయించబడిన ప్రభావవంతమైన ధోరణి, ముఖ్యంగా భావోద్వేగపరంగా వర్గీకరించబడింది. ప్రభావవంతమైన చర్య అనేది నటుడి భావన యొక్క నిర్దిష్ట స్థితులచే నిర్ణయించబడిన ప్రభావవంతమైన విన్యాసాన్ని ముఖ్యంగా భావోద్వేగపరంగా మనం వర్గీకరించబడుతుంది. కొంతమంది భావోద్వేగమైనటువంటి కొన్ని భావాన్ని పలికించాలనుకోండి, భావోద్వేగంతో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏదైనా జరిగిన దేశంలో, ఇప్పుడు మణిపూర్లో అదేంటి ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళు నగ్నంగా ఊరేగించి ఆమె రేప్ చేశారు కాబట్టి దాని మీద ఇప్పుడు ఒక ఉద్వేగపరమైనటువంటి ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ జరుగుతుంది పార్లమెంట్లో. అటు ఉద్వేగపరమైనటువంటి చర్చలు, ప్రతిచర్చలు అనేటివి ఇప్పుడు ప్రస్తుతం ఒక
ఒక ప్రభావవంతమైన చర్య అనేది పార్లమెంట్లో జరుగుతుంది. అంటే దీని ఒక భావోద్వేగ విన్యాసంగా మనం చూడొచ్చు. అంటే ఎవరైనా భారతీయులే, మేము కూడా భారతీయులమని ఈరోజు మనకు నార్త్ ఈస్ట్ ప్రజలు చెప్తున్నారు. అంటే మమ్మల్ని మీరు కలపలేదు, మాకు అన్యాయం జరిగితే మీరు రావట్లేదు, మీకు అన్యాయం జరిగితే మాత్రం మేము పెద్దగా మాట్లాడాలా అంటున్నారు. అంటే అది ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొని ఉన్నాయి. ఇది మనం చర్య, దాని యొక్క సామాజిక చర్య అంటే. ఇప్పుడు మనం ఆదర్శం అంటే ఏంటి, ఆదర్శ రకాలు ఏంటి, ఆ తర్వాత ఆదర్శాల్లో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి, దాని యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మ్యాక్స్ వెబర్ ఆదర్శ రకం అనే పదానికి విలక్షణ అర్థం ఉంది. దాని నిర్మాణానికి సంబంధించిన కొన్ని అంతర్లీన సూత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ విభాగంలో మనం ఆదర్శ రకం అనే పదం యొక్క సాధారణ మరియు విభేదమైన అర్థాలు, దాని నిర్మాణము మరియు దాని లక్షణం వివరిస్తాం. ఈ యొక్క ఆదర్శము అనేది గుర్తుపెట్టుకోండి, మీకు బండగుర్తుగా చెప్తున్నాను. ప్రతి శాస్త్రవేత్తకి ఒక పద్ధతి ఉంటుందండి. కార్ల్ మార్క్స్కి అయితే హిస్టారికల్ మెటీరియలిజము, అదే ఎమెల్ డర్కీమ్కి అయితే సోషల్ ఫ్యాక్ట్స్, అదే మ్యాక్స్ వెబర్కి అయితే ఐడియల్ టైప్స్. ఇది ఈయన యొక్క పద్ధతి. ఒక సమాజంలో ఒక అంశాన్ని చదవడానికి ఆయన ఆదర్శం ఐడియల్ టైప్ అనేది ఒకటి పెట్టుకొని, అదొక టూల్ అన్నట్టు, అదొక టూల్గా పెట్టుకొని ఆయన పెట్టుబడిదారి విధానానికి ఇట్లా ఉంటుంది. మీకు మొదట్లోనే ఒక అమ్మాయి అబ్బాయి పట్ల పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి ఆదర్శ అబ్బాయిని చేసుకుంటారు అనే దాన్ని మీకు చెప్పాను. అట్లే ఇది కూడా, అంటే మనం ఒక నిర్మాణం చేసుకుంటాం, ఒక అబ్బాయి అంటే ఒక అమ్మాయి అంటే, దాన్ని మనం ఆదర్శం రకం అని చెప్పొచ్చు. ఆదర్శం మరియు రకం పదాల నిఘంటులో అర్థంతో మనం ప్రారంభిద్దాం. మ్యాక్స్ వెబర్ ద్వారా గుర్తించబడిన 4 రకాల చర్యల్లో ప్రతిదానికి మనం రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాం. వీలైతే మనం దీన్ని రకరకాలుగా చేస్తూ ఉంటాం. ఈ ప్రభావవంతమైన ధోరణి ముఖ్యంగా భావోద్వేగపరంగా వర్గీకరించబడుతుంది. ప్రభావవంతమైన చర్య అనేది నటుడు భావన యొక్క నిర్దిష్ట స్థితులచే నిర్ణయించబడిన ప్రభావవంతమైన విన్యాసాన్ని ముఖ్యంగా భావోద్వేగపరంగా వర్గీకరించబడుతుంది. న్యూ వెబర్స్ ప్రకారం ఆదర్శం అనేది అత్యున్నత పరిపూర్ణత ఉన్న దాని యొక్క భావన లేదా ప్రమాణం అని మనం చెప్పుకోవచ్చు. ఇది భౌతిక వస్తువు కంటే మానసిక చిత్రం లేదా భావన సూచిస్తుంది. అంటే ఇది ఒక మెంటల్ కన్స్ట్రక్షన్ అండి, ఒక మానసిక పరిస్థితి. ఇది ఒక నమూనా. ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇలా చెప్తుంది: ఏదైనా మీ ఆదర్శం దాని ఉత్తమ ఉదాహరణగా మీకు అనిపించే వ్యక్తి లేదా వస్తువు. మీకు వ్యక్తి కావచ్చు, లేకుంటే వస్తువు కావచ్చు. ఇప్పుడు 100 కార్లు ఉన్నాయండి, 100 రకాలైనటువంటి కార్లు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ఏది కోరుకుంటారు, దాన్ని ఆదర్శం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది మారుతిని కోరుకుంటారు. ఎందుకు మారుతి కారే ఆదర్శమైంది అంటే, అది ప్రజలకు. టాటా నానో వచ్చింది, దాన్ని ఆదర్శమైన కారు అంటున్నారు, కొంతమంది కొంటున్నారు. ఇంకొంత కొన్ని ఆదర్శాల కార్లలో ఉంటాయి. ఎందుకు అంటే, అది ఒక మధ్యతరగతికి అది అందుబాటులో ఉండడం, లేకపోతే దాని యొక్క మైలేజ్ ఎక్కువ రావడం. ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో కూడా మనం ఈ యొక్క ఆదర్శాన్ని అనేది మనం చూస్తూ ఉంటాం. ఆదర్శాన్ని అనేది లేకపోతే అసలు మనం సమాజం మనుగడ అనేది సాధ్యం కాదు. మీరు ఒక సైకిలే తీసుకుంది, అందరూ అట్లసే ఉంటారు. ఎందుకు అట్లా సైకిలే ఉంటారు అంటే, దాన్ని ఇప్పుడు మా ఊరు దీక్ష నుంచి మా మండలానికి పోవాలనుకోండి, దాని లగేజ్ వేసుకుంటే అట్లా సైకిల్ ఎక్కినే అవుతుంది. ఎందుకంటే దానికి కొంచెం దాని యొక్క వెనుక చక్రాలు కానీ ముందు చక్రాలు కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎందుకు అట్లా వస్తుందా, ఒక ఆదర్శమైన సైకిల్ అయింది అది. ఎందుకంటే అది దాని యొక్క స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంది. ఇది అంటే ప్రతి వస్తువులోనూ మనిషిలోనూ కూడా ఆదర్శం అనేది ఈ రకంగా ఉంటుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఒక సమాజం కూడా కావచ్చు. ఈ రకంగా ఆదర్శం అనేది మనం ఇట్లా ఉంటుందనేది మ్యాక్స్ వెబర్ తన యొక్క ఐడియల్ టైప్స్ అనే దాన్ని బట్టి ఆయన సమాజాన్ని అట్లా విభజించారు. ఆదర్శం విలక్షణమైన భావన పరిశోధనలో, ఆరోపణలో మనకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది వాస్తవికత యొక్క వర్ణన కాదు, అటువంటి వర్ణన స్పష్టమైన వ్యక్తీకరణ మార్గాన్ని అందించడం లక్ష్యం. అంటే ఇది ఏం చెప్తుందంటే, ఒక దాన్ని వర్ణించేటప్పుడు మనకు స్పష్టత ఉండాలండి. చాలా మంది మాట్లాడినా కానీ, లేకుంటే వాళ్ళు రాసినా కానీ స్పష్టత ఉండదు. మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే, మనకు చాలా వరకు చరిత్రకారులు కానీ, లేకుంటే వేరే వాళ్ళు కానీ స్పష్టత ఉండదు వాళ్ళు చెప్పే దాంట్లో అంటాడు. ఈ ఐడియల్ టైప్స్ అనేది మీకు స్పష్టతను కలుగజేస్తుంది. ఎందుకంటే సామాజిక శాస్త్రాలు అనేటివి అసలు సైన్సెసే కావు, దీనికి ఒక స్పష్టత ఉండదు, ఎవరు పడితే వాళ్ళు అట్లా అంటారు అనేది చెప్తారు. కానీ
మన మ్యాక్స్ వెబర్, కార్ల్ మార్క్స్, ఎమిల్ డర్కీమ్ వీళ్ళు ముగ్గురు కూడా సామాజిక శాస్త్రాలు కూడా సైన్స్ అని చెప్పి దానికి ఒక పద్ధతి ఉంది, మనం ఎట్లా పడితే అట్లా చేయడం అనేది కుదరదని చెప్పి దానికి ఒక మెథడాలజీ ఉంది అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని, స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పినటువంటి మ్యాక్స్ వెబర్ మనకు ఈ రకంగా చెప్పాడు. మరో మాటలు చెప్పాలంటే ఆదర్శ రకాలు అనుభవ పరిశోధన కోసం జాగ్రత్తగా మరియు విశ్లేషణాత్మకంగా సేకరించిన వాస్తవాల ఆధారంగా రూపొందించిన భావనలు. ఈ కోణంలో ఆదర్శ రకాలంటే ఏదైనా సామాజిక సమస్యపైన మన అవగాహన మరియు విశ్లేషణ పద్ధతి, పరికరాలు లేదా సాధనాలుగా ఉపయోగించే నిర్మాణాలు లేదా భావనలు. ఈ భావనలు ఇవన్నీ ఆదర్శ అనేది ఒక భావన, ఒక పనిముట్టు, ఒక పరికరం, ఒక నిర్మాణం అని మనం చెప్పుకోవచ్చు. నిరవధిక సంఖ్యలో మూలకాల యొక్క సంగ్రహణ మరియు కలయికల ద్వారా ఆదర్శ రకాలు రూపొందించబడతాయి. వాస్తవానికి ఇది కనుగొనబడినప్పటికీ అరుదుగా లేదా నిర్దిష్ట రూపంలో కనుగొనబడలేదు. అందువల్ల వెబర్ ఒక కొత్త సంభావిత పద్ధతిని ఏర్పాటు చేసినట్లు భావించలేదు. ఆచరణలో ఇప్పటికే చేసిన వాటిని అతను స్పష్టం చెప్తున్నాడు అని నొక్కి చెప్పారు. మనం అంటే ఆయన ఏమంటాడు అంటే, వెబర్ ఏమంటాడు అంటే, ఈ యొక్క ఆదర్శ భావన అనేది నాది కాదు, ఇది పెద్దగా ఆల్రెడీ ఇది ప్రచురంలో ఉంది, దాన్ని నేను తీసుకున్నానే తప్ప నేను కొత్తగా ఏదో పద్ధతిని కనిపెట్టలేదని మనకు చాలా స్పష్టంగా మ్యాక్స్ వెబర్ చెప్తున్నాడు. ఆదర్శ రకాలను నిర్మించడం కోసం సామాజిక శాస్త్రం మొత్తం నుండి నిర్దిష్ట సంఖ్యలో లక్షణాలు ఎంచుకుంటాడు. అంటే ఒక మనిషిని కానీ ఒక సమాజాన్ని కానీ అర్థం చేసుకునేటప్పుడు కొన్ని నిర్దిష్ట లక్షణాలను ఎంచుకుంటాడు. ఉదాహరణకు మీకు చెప్తాను. భారతీయ నిర్దిష్ట లక్షణం ఏంటి అంటే, ఇక్కడ ఎక్కువగా ఒకసారి పెళ్లి జరిగితే వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు. అదొక ఉదాహరణ చెప్తున్నాం. అదే అమెరికా అనుకోండి, ఎక్కువ కలిసి ఉండే అవకాశం తక్కువ, 80-90% మరి విడాకులు ఉంటాయి. ఈ రకంగా అంటే ఒక నిర్దిష్టమైన లక్షణాన్ని భారతీయ సమాజానికి కలిగి ఉంది. ఇట్లా ఒక నిర్దిష్ట లక్షణాలను ఎంచుకోవాలి ఒక శాస్త్రజ్ఞ. అది దాన్ని మనం ఒక ఐడియల్ టైప్ అని చెప్తారు. ఉదాహరణకి భారతదేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి, అది ఎలా ఉంటుంది, అది దాని యొక్క లక్షణాలు ఏంటి, ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎంతమంది ఓట్లు వేస్తున్నారు, ఎంతమంది చదువుకుని ఓట్లు వేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనము ఒక ప్రజాస్వామికంగా తెలుసుకోవచ్చు. అది నిర్మాణం, ఐడియల్ టైప్ అంటే. దాని లక్షణాలు ఎటువంటి అంటే, ఆదర్శ రకాలు సాధారణ లేదా సగటు రకాలు కావు. అంటే ఇవి అన్ని దృగ్విషయాలు లేదా అధ్యయన వస్తువులకు సాధారణ లక్షణాలు నిర్వచించబడవు. ఇది అన్ని లక్షణాలను చెప్పదండి. ఇది మనం కొన్ని అనుకుంటాం, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇవి కొన్ని విలక్షణ లక్షణాలను ఆధారంగా రూపొందించబడ్డాయి. అంటే ఒక టిపికల్ క్యారెక్టర్స్ మనం తీసుకుంటాం. ఇది ఆదర్శవంతమైన రక భావన, నిర్మాణమైన అవసరమైన భావన. అంటే ఇది ఒక ఐడియల్ టైపు, నిర్మాణం కోసమైన టైప్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆదర్శ రకాల ప్రయోజనం మరియు ఉపయోగం అంటే, దీని ప్రయోజనాలు ఏంటి అంటే, అనుభవిక ప్రశ్నల విశ్లేషణ సులభతరం చేయడానికి ఆదర్శ రకాలు నిర్మించబడ్డాయి. అంటే మనకు వచ్చే ఈ యొక్క ప్రశ్నల్ని వీటిని మనం సమాధానపరచడానికి ఈ యొక్క ఆదర్శ రకాలు ఉపయోగపడతాయి. చాలా మంది పరిశోధకులు వారు ఉపయోగించే భావన గురించి పూర్తిగా తెలియదు. ఇప్పుడు మనం చాలా మంది పదాలు వాడతామండి. కంగారు అంటే మనం ఏమనుకుంటాము, కంగారు జంతువు అనుకుంటాం, కానీ ఆ భావన తప్పది. అది కంగారు అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి గిరిజనులకు నాకు తెలియదు అని అర్థం. కానీ దానికి ఒక పక్షికి దానికి ఒక జంతువుకి ఆ పేరు ఇచ్చారు, కంగారు అని. ఇది తప్పు. అంటే మనకు తెలియని భావాన్ని మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇది వెబరు దీన్ని ఆయన సరిచేయాలనుకున్నాడు. ఈ యొక్క ఇట్లా వాడే పద్ధతిని ఆయన సరిచేయాలి అనుకున్నాడు. కాబట్టి వెబరు యొక్క ఆదర్శ రకాలని ఆయన చరిత్రలో ఇట్లా పరిశోధకులు ఉపయోగించే భావాలను పూర్తిగా తెలియకుండానే మాట్లాడడం ఏ రకంగా చేస్తారు అనేది వందలాది పదాలని మనం వాడే పదాలు కూడా చాలా వరకు దాని యొక్క ప్రయోజనము దాని గురించి తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది చాలా తప్పు అనేది మ్యాక్స్ వెబర్ తన యొక్క పరిశోధనలో చెప్పాడు. ఆదర్శ రకాలు వెబర్ విలక్షణ మార్గాల్లో ఆదర్శ రకాలను ఉపయోగించాడు. నిజానికి అతను 3 రకాల ఆదర్శ రకాలను 3 స్థాయిల సంఘటన ద్వారా వేరు చేయబడ్డాయి. మొదటి రకమైన ఆదర్శ రకాలు పాశ్చాత్య నగరం, ప్రొటెస్టెంట్ ఎత్తికి మొదలైన చారిత్రాత్మక ప్రత్యేకతలతో పాతుకుపోయాయి. అంటే ఆయన ఇప్పుడు ఐడియలిస్టిక్ కన్స్ట్రక్షన్ అంటే ఒక క్యాపిటలిజాన్ని ఎందుకు పెట్టుబడిదారు విధానం వచ్చిందనేది ఆయన ప్రొటెస్టెంట్ ఎథిక్ మతాన్ని చదివాడు. ఈ వాస్తవానికి ఈ రకమైన ఆదర్శ రకాలను నిర్దిష్ట చారిత్రాత్మక కాలంలో నిర్దిష్ట సంస్కృతి ప్రాంతాల్లో మాత్రం కనిపించే దృగ్విషయాలని సూచిస్తాయి. రెండో రకం సామాజిక వాస్తవికత యొక్క నైరూప్య అంశాలకి సంబంధించింది. ఉదాహరణకి బ్యూరోక్రసీ లేదా ఫ్యూడలిజం భావన.
ఇప్పుడు బ్యూరోక్రసీని తీసుకున్నాం అనుకోండి, అసలు బ్యూరోక్రసీ లక్షణాలు ఏంటి అనేది కూడా ఆయన చదవడం జరిగింది. సామాజిక వాస్తవ యొక్క ఈ అంశాలు వివిధ చారిత్రాత్మక మరియు సంస్కృతి సందర్భాలలో కనిపిస్తాయి. మూడో రకమైన ఆదర్శ రకం నిర్దిష్ట ప్రవర్తన యొక్క పునర్నిర్మాణానికి సంబంధించినది. అంటే ఎప్పుడు మళ్ళీ సమాజం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒకప్పుడు బ్యూరోక్రసీ వేరు, ఇప్పుడు బ్యూరోక్రసీ వేరు. ఈ రకంగా ఆదర్శ రకాలు కూడా మారుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు అనేది కూడా మనకు మ్యాక్స్ వెబర్ గారు చెప్తున్నారు. చారిత్రక విశేషాల యొక్క ఆదర్శ రకాలు అంటే ఆయన చారిత్రాత్మకంగా ఎందుకు పెట్టుబడిదారు విధానం వచ్చింది అనే దాని గురించి ఆయన ఏం చెప్తాడు అంటే, వెబర్ ప్రకారం ఆధునిక పాశ్చాత్య సమాజాల్లో పెట్టుబడిదారు విధానం పూర్తిగా గ్రహించబడింది. వెబర్ యొక్క అర్థవంతమైన అస్తిత్వాన్ని ఏర్పరచడానికి చారిత్రాత్మక మొత్తం నుండి నిర్దిష్ట సంఖ్యలో లక్షణాలను ఎంచుకోవడం ద్వారా ఒక ఆదర్శవంతమైన పెట్టుబడిదారు విధానం నిర్మిస్తాడు. అతను చరిత్రలోని కొన్ని లక్షణాలు తీసుకున్నాడు. ఆయన ఇప్పుడు ఉదాహరణకి క్యాల్వినిజం అనే ఒక మతము ఎట్లా పెట్టుబడిదారి విధానానికి, పెట్టుబడిదారి కార్యకలాపాలకి, ఇప్పుడు క్యాల్వినిజం అనే మత ఆచారాలకి ఆ తర్వాత ఆర్థికతకు దగ్గర సంబంధం అని చెప్తాడు. ఎలా చెప్తాడు అంటే అతను ఆధ్యాత్మిక సంబంధం ఉంది ఈ రెండింటికి. ఈ యొక్క క్యాల్వినిజానికి ఈ ఆర్థిక నైతికతకు మధ్య ఈ యొక్క సంబంధం ఉందనేది మనకు మ్యాక్స్ వెబర్ చెప్తాడు. ఆయన దీన్ని ప్రత్యేకంగా గుర్తించాడు. ఆయన ఏమంటాడు అంటే, ఈ క్యాల్వినిజంలో ఉన్నటువంటి ఏదైతే ఒక విలువ ఉందో అదేం విలువ అంటే, ఒక దేవుణ్ణి చేరుకోవాలి అంటే నువ్వు ఒక వృత్తిలో, నువ్వు ఎంచుకున్నటువంటి వృత్తిలో నువ్వు పర్ఫెక్షన్గా కావాలి అంటే నువ్వు ఒక మంచి పనితనం కలిగి ఉండాలి. రెండోది ఏంటి అంటే, వచ్చిన డబ్బుని రీఇన్వెస్ట్ చేయాలి. అంటే రీఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఏంటంటే ఒక అలవాటు ఉంది. ఇప్పుడు మనం వచ్చిన డబ్బుల్ని సందుగలలో ఎక్కడ దాస్తారు, ఇప్పుడు భూములలో వాడతారు. ఎప్పటికీ మనకు లంకె బిందెలని ఆ బిందెలని పడుతూ ఉంటుంది, మనం దాస్తారు. క్యాలెండర్ ఏం చెప్తుంది అంటే, డబ్బులు దాయకూడదురా బాబు, నువ్వు ₹1 సంపాదిస్తే మళ్ళీ ఆ రూపాయిని నువ్వు మార్కెట్లో పెట్టాలి. పెడితే అది ఏంటంటే అది రొటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల అది ఆధునిక పెట్టుబడిదారు విధానం అట్లొచ్చింది. ఇప్పుడు నువ్వు ఒక కిరాణా కొట్టు పెట్టావండి, దాంట్లో ₹1,00,000 లాభం వస్తే అదే క్యాలెండరిజం ఏం చెప్తుందంటే ఇంకో కొట్టు ఓపెన్ చేయమంటుంది వేరే కాడ. అదే మన భారతదేశంలో ఏం చేస్తుంటే ఆ ₹1,00,000 అట్లా పెట్టుకుని ఆ లాభాలను అట్లా పెట్టుకుంటారు. ఆ లాభాలను అట్లా పెట్టుకోవడం అనేది, లాభాలను అట్లా పెట్టుకోవడం వల్ల నీకు పెట్టుబడిదారు విధానం రాలేదు. అదే విదేశాలలో అయితే ఏంటంటే ఆ లక్ష్యం మళ్ళీ వేరే కొట్లు పెడతాడు. ఇప్పుడు మీకు చైనా స్టోర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అందరు డిమార్ట్ అంటున్నారు. డిమార్ట్ ఎందుకు అంటున్నారండి? వాడు సంపాదించినటువంటి వాడి డబ్బులో వాడు మిగిలిన దాన్ని ఇండియాలో, ఆఫ్రికాలో ప్రతి చోట వాడు పెట్టుబడి పెట్టాడు. అందరికి పోయి డిమార్ట్ వేయబడుతున్నారు. కోకాకోలా, థమ్స్అప్, పెప్సీ, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, చెప్పులు, బట్టలు, పెన్నులు, మనం దేన్ని కూడా డెల్ కంప్యూటర్ వాడుతున్నాం. ఈ డెల్ కంప్యూటర్ అనేది ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు మేము మీతో మాట్లాడుతుంటే డెల్ కంప్యూటర్లో మాట్లాడుతున్నాం. ఇది ఎట్లొచ్చింది? క్యాల్వినిస్ట్ ఏదైతే సిద్ధాంతం ఉందో దాని నుంచి ఇప్పుడు కెమెరా ఉంది. కెమెరాలు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా మనకి అమెరికా, యూరోప్ నుంచి వచ్చాయి. ఎట్లొచ్చాయి? పెట్టుబడిదారు విధానం ఇవి రూపాలు ఇవి ఎందుకు వచ్చాయి అంటే క్యాలెండరిజానికి సంబంధం ఉంది. మీకు టైం సేవ్ చేయాలి. ఇప్పుడు టైం సేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడో నేను ఒక్కరిని మాట్లాడితే మీరు ఎక్కడో ఉండి కూడా మీరు పొలంలో పనిచేసుకుంటూ కూడా నా పాఠాన్ని వినొచ్చు. ఎట్లా వింటారు అంటే ఇట్లా మీరు ఎక్కడో అట్లా మీకు టైం సేవ్ అవుతుంది. అదే మీరు క్లాస్కి వచ్చి కూర్చొని నేను చెప్పింది విని మీరు అడిగిన ప్రశ్నలు, దీనిలో ఒకే ఒక సమస్య ఏంటి అంటే ఇక ప్రశ్నలు అడగడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అది తర్వాత కూడా టెక్నాలజీ డెవలప్ అయితేమో అది 3 డైమెన్షనల్ అవుతుంది. అంటే ఈ రకంగా ఈ యొక్క క్యాల్వినిజం యొక్క దానికి ఈ యొక్క పెట్టుబడిదారు విధానానికి చాలా దగ్గర సంబంధం ఉంది. క్యాల్వినిజం వల్లనే ఈ పెట్టుబడిదారు సంబంధం ఉత్పత్తి అయింది అనేది ఈ మ్యాక్స్ వెబర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆయన ఐడియల్ టైప్ అంటే పెట్టుబడిదారు విధానం చార్జింగ్ చెప్తే అధికారం యొక్క రకాలు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటే అధికారం అనేది ఇప్పుడు ప్రతి ఓర్లో అధికారం గురించి మాట్లాడతారు. మనకి ఇంట్లో అధికారం కావాలి, వ్యక్తిగత అధికారం కావాలి, అన్ని రకాల అధికారాలు కావాలి. మనిషి ఎంత అధికారం ఇచ్చినా కానీ ఒక మెగలమానియా అనేది ఒకటి కొత్తగా నామ్ చామ్స్కీ చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తికి అపరిమితమైనటువంటి అధికారాలు ఇవ్వడం అనేది కొత్త మెగలమానియా అనేది కొత్త అధికార రకం అనేది. ఈ రకంగా రకాలు అనేవి ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా ఒక ఐడియల్ టైప్ని మనం మ్యాక్స్ వెబర్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఆయన 3 రకాలైనటువంటి మన అధికారాలు చెప్పాడు. ఒకటి సాంప్రదాయబద్ధమైంది, రెండోది హేతుబద్ధమైంది, మూడోది కరిష్మాటిక్ అంటారు దాన్ని.
కరిష్మాటిక్ రిలేషన్స్. ఇట్లా సాంప్రదాయ, హేతుబద్ధ మరియు కరిష్మాటిక్ లీడర్షిప్ అనే 3 రకాలైనటువంటి యొక్క ఆదర్శ పవర్‌ను, అంటే అధికారం యొక్క రకాలను ఆయన వివరించడం జరిగింది. ఇది సాంప్రదాయ రకమైనటువంటి పవర్ అంటే ఏంటి అంటే, పెద్దలు వచ్చినప్పుడు నిలబడడం, లేకపోతే కుటుంబంలో అది ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ పెద్దలకు డిసిషన్ మేకింగ్ పవర్ ఇస్తే అది సాంప్రదాయమైనటువంటి పవర్ అంటారు. హేతుబద్ధమైందంటే లీగల్ రేషనల్ అథారిటీ. అంటే నువ్వు కష్టపడి సంపాదించి కలెక్టర్ అయితే అది నువ్వు కూలివైనా కానీ, దళితులైనా కానీ, గిరిజనులైనా కానీ, మత మైనార్టీ అయినా కానీ, స్త్రీలైనా కానీ, ఎవరైనా కానీ కలెక్టర్లు కావచ్చు. అది హేతుబద్ధమైనటువంటి అది అధికారం. నువ్వు నువ్వు దళితుడివి కదా, నువ్వు కలెక్టర్ అయితే నేను మాట విన్నాను అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారు. ఇది ఆకర్షణమైన అంటే కరిష్మాటిక్ లీడర్స్. అంటే దాని అర్థం ఏంటంటే మ్యాథ్స్ వారు ఏం చెప్తారంటే, చరిత్రలో కొంతమంది ఈ యొక్క కరిష్మాటిక్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పింది నడుస్తుంది అని చెప్తారు. ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ ఉన్నది, లేకుంటే చరిత్ర కొంచెం చూస్తే కొంత అందమైన వ్యక్తులు, లేకుంటే రాజకీయంగా ప్రభావవంతం అలెగ్జాండరు, అక్బరు, లేకపోతే వీళ్ళందరినీ కూడా మనము ఒక రకమైనటువంటి ఒక ఆకర్షణీయమైన, లేకపోతే వీళ్ళని మనం కరిష్మాటిక్ లీడర్స్ అనొచ్చు. మ్యాక్స్ వెబర్ ఏమంటాడంటే, చరిత్ర అనేది అప్హివిల్స్ లో ఉంటుంది. అది ఒక్కోసారి ఒక కరిష్మాటిక్ లీడర్ నుంచి మొత్తం మార్చేయచ్చు, సమాజాన్ని మార్చేయచ్చు. బుద్ధుడు కూడా కైండ్ ఆఫ్ కరిష్మాటిక్ లీడర్. అప్పటి వరకు ఉన్న మొత్తం సమాజాన్ని మార్చేశాడు. ఏం లేదురా బాబు, దుఃఖానికి కారణము మన కోరికలు, నువ్వు ఏదో అనుకోని ముసలితనము, జ్వరము, మనిషి రోగిస్తులు కావడము, అభరితమైన కోరికలు ఉండడం వల్ల ఇట్లా అవుతుంది. బుద్ధ ఇస్ అ కరిష్మాటిక్ లీడర్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ రకంగా ఉంటుంది. కొత్త రకమైనటువంటి అధికారం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మెగలమానియా అంటే ఒకే వ్యక్తి దగ్గర ఎక్కువగా అన్ని రకాలైనటువంటి శక్తులు, పవర్లు అన్ని రకాలు ఉండడం అనేది కొత్త రకమైనటువంటి పవర్. ఇది ఒక ఐడియల్ టైప్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ యొక్క అధికారం అనేది రకరకాలుగా ఎలా ఉంటుంది అనేది కూడా మనకు మ్యాక్స్ వెబర్ గారు చెప్పారు. ఇది మొత్తంగా మ్యాక్స్ వెబర్ యొక్క ఐడియల్ టైప్స్, సోషల్ యాక్షన్ థియరీ. సోషల్ యాక్షన్ థియరీ అనేది ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా దాంట్లో ఎన్ని రకాలుగా సోషల్ యాక్షన్ థియరీ ఉంది. ఆ తర్వాత ఐడియల్ టైప్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలైనటువంటి అసలు ఐడియల్ టైప్ అనేది నిర్మాణం ఎట్లా ఉంటుంది, క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాము. దాంతో పాటుగా మనం పెట్టుబడిదారి విధానం ఎలా వస్తుంది, ఆ తర్వాత పెట్టుబడిదారి విధానం తర్వాత అది ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది కూడా మనం ఈ యొక్క పాఠాలు తెలుసుకున్నాం. దాంతో పాటుగా అధికారం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అధికారం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, అది కొత్తగా ఎటువంటి భావన తీసుకుంటుంది అనేది కూడా మనం ఈరోజు పాఠాలు తెలుసుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ద డిఫరెన్స్ బిట్వీన్ కార్ల్ మార్క్స్ అండ్ మ్యాక్స్ వెబర్ ఈస్ కార్ల్ మార్క్స్ హ్యాస్ గివెన్ ది ఎకనామిక్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ సొసైటీ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఆయన ఆర్థిక పరంగా ఇవన్నీ చెప్పాడు. అంటే ఉత్పత్తి కారకాలు ఇవన్నీ ఎట్లా అభివృద్ధి చెంది మొత్తం సమాజం మారిందని చెప్పాడు. ఇతనేమో ఐడియల్ టైప్స్ అని ఈ రకంగా తనకి సమాజాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఇంతటితో ఈ పాఠం ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ ఒకసారి వెళ్తాం. అప్పుడు